హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే తినే కొద్దీ తినాలనిపించే బూస్ట్ కలాకండ్ చేయబోతున్నాను. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూద్దాం. మీరు ఒకసారి ఎప్పుడైనా తిన్నారా? తింటే నాకు కామెంట్ చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఫుల్ ఫ్యాట్ ఉన్న 1 లీటర్న్నర గేదె పాలు, 1/2 కప్పు షుగర్, బూస్ట్, లెమన్స్, కాజు. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల పాలు అనేవి అడుగు పట్టకుండా ఉంటాయి. తర్వాత లీటర్న్నర పాలు పోసుకొని హై ఫ్లేమ్లో ఈ స్వీట్ దగ్గర ఉండి చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సగం అయ్యే వరకు ఎగరపెట్టుకోవాలి. ఏదైనా మేగడ వస్తే ఆ మేగడ కూడా ఈ పాలల్లో వేసుకుంటూ అంచులకు పట్టకుండా చూసుకోవాలి. ఈ పాలు సగమైనవి. తర్వాత కొద్ది కొద్దిగా నిమ్మరసం వేసుకుంటూ పాలను విరక్కొట్టుకోవాలి. ఒకేసారి నిమ్మరసం వేయకూడదు. ఇలా వేయడం వల్ల పులుపు బాగా పడుతుంది. పాలకి ఎంతైతే పడతాయో అంత చూసుకొని వేసుకోవాలి. నాకైతే ఒక అరబద్ద నిమ్మరసం పట్టింది. ఇవన్నీ బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నీళ్ళని ఎగిరిపోయే వరకు ఉడికించాలి. తర్వాత ఇలా ఉడికిన దాంట్లో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి వేసుకోండి. తర్వాత ఈ పంచదార వేయడం వల్ల ఇది కొద్దిగా పలచబడుతుంది. తర్వాత దీంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి వేయడం వల్ల ఈ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పాలు, పంచదార, నెయ్యి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత బూస్ట్ ప్యాకెట్లు వేసుకొని ఉండలు కట్టకుండా బాగా ఈ 2 మిశ్రమాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయి పెనం నుంచి వదులుతూ నెయ్యి పైకి తేలినప్పుడు ఇది రెడీ అయినట్లే. తర్వాత ప్లేట్కి తగినంత నెయ్యి రాసుకొని వేసుకోవాలి. ఉడికిన మిశ్రమాన్ని దీన్ని సమానంగా పరుచుకోవాలి. మనకి ఎంత మందంలో కావాలో అంత మందంలో వేసుకొని ఒక లెవెల్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పలుచగానే ఉంటుంది. చల్లారాక ఇది గట్టి పడుతుంది. తర్వాత దీని మీద మనకు గంటలు పెట్టుకోవాలి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో. చల్లారిన తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటాం. తర్వాత దీని మీద జీడిపప్పుతో డెకరేషన్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అదిరిపోయే రుచితో బూస్ట్ కలాకండ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.